నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే, రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను మోసపోయాను సార్, నేను మోసపోయాను ఒకరిని నమ్మి. అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతను ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు. ఇది వినడానికి నా పిల్లలకి నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు. ఈ రోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్. మర్యాద నీకే మర్యాద లేబర్ ఉండ ఇంక నీ మర్యాద అయిపోయి వస్తున్నది, రేపు వస్తున్నా అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తాను, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఇంటికా. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందాల తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నా? నేమేనా? నీ కొడుకులు పెద్దలైతే మడిచి నీ గుర్తులో పెట్టుకో. నా దగ్గర కాదు, కోసి వాత పెడతా, మటర్ కేసు పెట్టుకు జైలుకు పోతా, 40 రోజులు పెళ్లిసుకొని బయటకు వస్తా. నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్, చిన్న ఉదాహరణ మాత్రమే. అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే, ఇది వాయిస్ అతను రావడం, వచ్చి బెదిరించడం, ఇలా ఒకటి కాదు సార్. ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్. నేను ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే, అతను నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి. నేను నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు. దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్. థ్యాంక్ యూ. ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇవ్వాల్సినటువంటి 1,20,00,000 రూపాయల నగదు. తిరుపతి నియోజకవర్గం జనసేన సుకుమారుడు వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు. సుకుమారుడు ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు అంతా ఇస్తాను తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీస్ లో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసక కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి, ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేనోళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజ్, దమ్ముంటే ఎదురుగారా లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గల్లరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం బాకీ ఆడదాం పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మేము అదే ఎవిడెన్స్ లేవా?
ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజులు మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్ మెయిల్ అన్ని చేసి చాలా కిలాడి లేడి అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన వాళ్ళు మేము. ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్టిరెడ్డి కో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట. జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా. పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20 లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నేను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చెప్తే సిగ్గులేదు. 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా నీ కథ అంతా బయట తీస్తావు. డైరెక్ట్ ఫైట్ రా. ఇంకా ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమల కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమల అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా, పైకి రా. లేదా ప్రెస్ మీట్లో నీ చెంచాగాలు పంపించు. నీ దగ్గర కుక్కలాడే కదా, కుక్కలు పంపించు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని 2016ది 2025కి పెడితే జనాలు గొర్రెలరా. దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరేం చేస్తారు కిరణ్ అనేసి నా ఇంట్రుక కూడా పేకలేరు. నా ఇంట్రుక కూడా పేకలేరు మీరు ఎవరు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయిని 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. నేను కాదు, మీకు అందరూ చెప్తున్న మీడియా వాళ్ళ సాక్ష్యం. ఆ అమ్మాయిని జైపూర్ పోలీసు అరెస్ట్ చేయబోతున్నారు. పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఆ అమ్మాయి కోసం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది. వాళ్ళ కొడుకే సాక్ష్యం. వాళ్ళ కొడుకు ఏమంటారు కడుక్కొని చెప్తే వెళ్ళి వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్. ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్ గా తిరుపతిలో. దీనికంతా భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అభినయ్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ 1,20 లక్షలు ఇవ్వాలని ఇచ్చేయమని చెప్పండి. పోనీ వాళ్ళ కష్టాలు ఏమిటి తిరుగుతాయేమో. ఏమైనా కష్టాలు తీర్చుకోవచ్చు. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు, తీసుకోండి. అంటే మీడియా మిత్రులు తెలియజేసేది, జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదబ్బా. వీళ్ళు ఒప్పుకోరు. ఎంత మీరే ఉండాలా, మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి, ఎవరు ఉండకూడదా? కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కేయాలని ప్రయత్నం, లేదా వాడు కుల మీద ముద్ర. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఛాలెంజ్ చేస్తున్నా. తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం. ఊరికే ఆడవాళ్ళ లంగా పనులు చేయొద్దు. అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్రెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్. నా పర్చూరు సభ అయిపోయినాక మా పార్టీ స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు 12 గంటలకి స్థానిక ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే పేర్లు చెప్పట్లేదు, వారికి సంబంధించిన వ్యక్తి ఒకరు ఫోన్ చేసి కొంచెం కించపరిచేలాగా, అసభ్యకరంగా, ఆడబిడ్డల మానమర్యాదాన్ని కించపరిచేలా మాట్లాడిన విధానం మా స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ్ గారు దాన్ని వీడియో షూట్ చేసి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పెట్టారంట. ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటంటే, ఆ ట్యాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నేను డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యే కాబట్టి మీకు సంబంధించిన వ్యక్తి ఇలా నాతో అసభ్యంగా మాట్లాడాడు, ఒకసారి మీరు వినండి అని చెప్పడానికి తను చేసిన ప్రయత్నం అది ఒక బాధ్యత గల రాజకీయ పదవుల్లో ఉండి ఏదో అల్లరి చిల్లరిగా మాట్లాడేవాళ్ళు మాట్లాడితే వేరు, కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి పక్కనుండి ఆయన పక్కనున్న వ్యక్తి అలా మాట్లాడటం కించపరిచేలాగా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడే విధానం చెప్పట్లేదు ఆన్ పర్పస్. చేసిన తర్వాత అది మహా టీవీ, 99 టీవీ, అలాగే కొన్ని స్థానిక ఛానల్స్, ప్రకాశం ఛానల్స్ టెలికాస్ట్ చేయటం, దాని మీద కొంచెం ఎక్కువ గొడవ అవడం జరిగింది. చీప్ పబ్లిసిటీ అనో ఇంకోటనో వైసీపీ పార్టీ సభ్యులు మాట్లాడటం, నాయకులు మాట్లాడటం నిన్న దాకా జరిగింది. మొన్నటి నుంచి ఏ మహిళకైనా మనసు ఉంటుంది,
చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా, మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పని చేయలేదా మాట్లాడండి. మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి. గతంలో 30-40 ఏళ్లలో అక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను. దాని మీద డిబేట్ చేయండి. మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా, మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను. మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను. ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను. ఎంత దూరం వరకైనా పోరాడతాను.